కరీంనగర్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్స్ రంగంలో అతిపెద్ద షాప్ వాసవి గార్మెంట్స్. నాణ్యమైన బట్టలు తక్కువ ధరకి అందించడం వీళ్ళ ప్రత్యేకత. సో వెంటనే విజిట్ చేయండి వాసవి గార్మెంట్స్, నాగచౌరస్తా టు ఎన్ఎన్ గార్డెన్ రోడ్, కరీంనగర్, అశోక్ నగర్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఈ రోజు మనం రేకుర్తిలో గల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి రావడం జరిగింది. భారతదేశంలోనే సుదర్శన చక్రం కలిగిన ఏకైక లక్ష్మీ నరసింహాలయం ఇది. ప్రపంచంలోనే రెండవ ఆలయం, సుదర్శన చక్రం ఉండి లక్ష్మీ నరసింహస్వామి నివాసం ఉండే రెండో ఆలయం ఈ రేకుర్తిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. మీరు ఇక్కడ నుంచి వ్యూ చూసుకుంటే, ఒకసారి వ్యూ చూడండి. ఎంత లొకేషన్, మొత్తం కరీంనగర్ కనిపిస్తుంది కొండపై నుంచి కూడా. చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో కొండ మీద ఉంటుంది ఈ ఆలయం. సో ఇక్కడికి ఇంతకుముందు అయితే కొండపైకి ఎక్కడానికి రోడ్స్ అనేటివి సరిగ్గా లేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే 20 కోట్లు మంజూరు చేయడం జరిగింది ఆలయ అభివృద్ధి కోసం. ఈ ఘాట్ రోడ్స్ కానివ్వండి, టెంపుల్ నిర్మాణం కోసం 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. సో టెంపుల్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఇది. సుదర్శన చక్రంతో స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. సో కోరిన కోరికలు తీర్చే దేవుడిగా చాలా నమ్మకం ఉంది. అపారమైన భక్తితో ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రజలు కూడా, చాలా మంది భక్తులు కూడా. సో మనం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఘాట్ రోడ్ మొత్తం కొండ ఎక్కుకుంటూ వెళ్ళాలి. సో మనం ఇప్పుడు రావడం జరిగింది. సో మనం కూడా వెళ్ళి మరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఒకసారి చూసొద్దాం. లెట్స్ కమ్. సో లొకేషన్ చూడొచ్చు, చుట్టూ కొండలు, ఈ కొండల మధ్య ఈ టెంపుల్ చాలా ప్రకృతి రమణీయతల మధ్య ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా మంచి పక్షుల కిలకిలలు అయితే ఇట్లా వినిపిస్తూ ఉన్నాయి. చాలా రమణీయమైన క్షేత్రం. సో తప్పకుండా ఎవరైనా విజిట్ చేయాలని ఉంటే తప్పకుండా స్వామిని దర్శించుకోండి, స్వామి పాత్రకి. సో చూస్తున్నారు కదా, ఇది సుదర్శన చక్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రేకుర్తిలో ఉంది. సో ఇప్పుడే కన్స్ట్రక్ట్ జరుగుతూ ఉంది. ఇది స్వయంభుగా వెలిసిన దేవాలయం. ఇది రాతి మీద లక్ష్మీ నరసింహస్వామి రూపం, సుదర్శన చక్రంతో అమ్మవారు లక్ష్మీ నరసింహస్వామి రూపం స్వయంభుగా వెలిసింది ఇక్కడ. ఇప్పుడే గుడి నిర్మాణం కంప్లీట్ అవుతా ఉంది కొంచెం. సో ఈ రోడ్డు, ఘాట్ రోడ్డు నిర్మాణాలు మీరు చూడడం, మీరు ఇక్కడ విజువల్స్ లో చూసుకుంటే కింది నుంచి మొత్తం ఈ ఘాట్ రోడ్ ఒక 6-7 అరౌండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఘాట్స్. సో ఇవన్నీ నిర్మాణాలు కూడా బీఆర్ఎస్ హయాంలో దగ్గర 20 కోట్ల నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా పూర్తి కాలేదు, నిర్మాణం అనేది పూర్తి అవుతా ఉంది. కానీ భారతదేశంలోనే సుదర్శన చక్రం గల ఏకైక లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ ఆలయం. సో ఇక్కడికి వస్తే భక్తుల కోరిన కోరికలు తీరుతాయంటే కూడా ప్రగాఢ విశ్వాసం. చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. సో ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్ట్ జరుగుతుంది కాబట్టి కొంచెం తక్కువ వస్తున్నారు, కానీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే దశకు వచ్చింది. సో ఇంకొంచెం రోడ్స్ ఇవన్నీ కొంచెం పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ పెండింగ్ అయితే ఇంకా జనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. స్వాతి నక్షత్రంలో కానివ్వండి, పండగ వేళల్లో కానీ చాలా బాగా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. సో ఒకసారి స్వామివారిని మీరు కూడా దర్శించుకుందూ రండి. సో ఇక్కడ టెంపుల్ దగ్గర స్కానర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏమన్నా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి అంటే మనం ఇన్స్టాగ్రామ్ లో స్కాన్ చేస్తే ఆ కార్యక్రమాల వివరాలు కానీ, ఎప్పుడు పూజలు ఉంటాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మనకి స్కానింగ్ ద్వారా తెలుస్తూ ఉంటది. ఎలుగుబంటి కానివ్వండి, క్రూర మృగాలు కానీ కొంచెం సంచరిస్తూ ఉంటాయి. సో అందుకోసం ఇక్కడ కన్స్ట్రక్ట్ ఇంకా జరుగుతూ ఉంది. టోటల్ కన్స్ట్రక్ట్ కంప్లీట్ అవ్వలేదు. ఇది స్వామివారి సుదర్శన చక్రంతో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి రూపము స్వయంగా వెలిసింది ఇది. సో దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సో స్వామివారిని కూడా దర్శించుకొని మీరు కూడా స్వామివారి కృపకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా రేకుర్తిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తప్పకుండా విజిట్ చేసి స్వామివారి కృపకి పాత్రలు కండి. సో చూస్తున్నారు కదా, మొత్తానికి ఇది సుదర్శన చక్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రేకుర్తిలో ఉంది. చాలా ప్రకృతి రమణీయతల మధ్య మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో గుట్ట మీద ఉంది ఆలయం. సో స్వయంభుగా వెలిసిన దేవాలయం ఇది. సుదర్శన చక్రంతో ఇండియాలోనే మొదటి టెంపుల్ అని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ప్రపంచంలో సుదర్శన చక్రంతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇది రెండవది అని చెప్పొచ్చు. సో తప్పకుండా
భక్తులు మీరు ఎవరైనా ఇంకా స్వామివారిని దర్శించుకోకపోతే తప్పకుండా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకి మీరు కూడా పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్తో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్, రేకుర్తి నుండి.